తెలుగుదేశం పార్టీ చేపట్టిన రా కదిలిరా బహిరంగ సభ నెల్లూరు నగరంలో శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో ఈ నెల 28న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదర్ రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన చంద్రబాబు సభలు ఒక ప్రభంజనంలా జరిగాయంటూ తెలిపారు. చంద్రబాబు సభలకు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని, వైసీపీ వారిలా సభలకు వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని, పొదుపు మహిళల్ని తీసుకురాలేదని, ఆఖరికి పింఛన్దారులకు కూడా సభలకు వస్తేనే పింఛన్లు ఇస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. రా కదిలిరా సభ టీడీపీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసింది కాదని, ప్రజల కోసం ఏర్పాటు చేసిందని, ప్రజలంతా మమైకమై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలంటే పిలుపునిచ్చారు. ఇక్కడ చూసుకుని మళ్ళీ పత్తికొండ సభకు పోవాల్సి వస్తుంది. టైం ప్రకారం అన్నీ జరుగుతాయి. ఇప్పటి వరకు జరిగిన సభలు ఒక ప్రభంజనం సృష్టించాయి. వాళ్ళ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి సభలకి వాలంటీర్స్, సచివాలయం సిబ్బంది, పొదుపు లక్ష్మి గ్రూప్స్ని ఇన్సిస్ట్ చేసి ఆఖరికి లేటెస్ట్ ఒక మోడల్ వచ్చింది. ఆ పింఛన్లు కూడా ఆపేసి ఆ లారీలు, బస్సులు ఎక్కించుకొని ఆ పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఆయన నిన్న సెలవు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి జనమే ప్రచారకర్తలు అంటారు. అది ఏం లేదు, వాలంటీర్స్తో సభలు పెట్టుకోవాల్సిన గతికి వైసీపీకి పట్టింది. ఇక్కడ వాలంటీర్గా జనం వస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. ఇంకా ఫైనల్ 3 మీటింగ్స్ ఉన్నాయి. జాతీయ పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 3 మీటింగ్లు అడ్రస్ చేయబోతున్నారు. 1 ఉత్తరాంధ్ర, 2 మధ్యాంధ్ర, 3 రాయలసీమ ప్రాంతంలో. అవి ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. వాట్ ఎవర్ రా కదిలిరా సభ ఇప్పటి వరకు జరిగినోటి కంటే ఇంకా నెల్లూరులో చాలా బాగా జరిగింది. కోవూరు అనుకున్నాం కానీ 2 సైడ్ల నుంచి నేరో రోడ్స్ అయినాయి. ఆ ట్రాఫిక్ జామ్ అవుద్దనే ఒక భయం వచ్చింది. అక్కడ ఎల్లాయిపాళెం సెంటర్లో పెట్టాలనుకుంటే ఆ రోడ్లు నేరో అవుతాయని చెప్పేసి ఫైనల్గా వేణుగోపాల స్వామి టెంపుల్ ల్యాండ్స్లో ఫైనలైజ్ చేసాం. 28వ తేదీ ఉదయం 10 గంటలకి సభ స్టార్ట్ అవుద్ది. ప్రజలందరూ వచ్చి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రేపు 28వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు రావడం. యాక్చువల్గా ఇది కోవూరు అని నిన్ననే చెప్పడం జరిగింది అందరికీ. అయితే ఆ రోడ్స్ సింగిల్ రోడ్ అయిపోవడం, ఎక్కువ జనాలు రావడం, వెహికల్స్ వస్తాయి, దానికి చాలా ఇబ్బంది. వేరే ప్రాంతాల్లో కానీ చూసిన తర్వాత ఎక్కడైతే సింగిల్ రోడ్ ఉందో దాన్ని అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేయకూడదని నిర్ణయించుకున్నాం. అదే కాకుండా ఆ హైవే పక్కన స్థలాలు కానీ ఎంత నీచమైపోయిందంటే, స్థలాలు ఒక పార్టీ అధినేతలు వచ్చి ఉన్నప్పుడు తీసుకోవడానికి కానీ, స్థలాలు ఇచ్చేవాళ్ళు కానీ ఒత్తిడి చేసే స్థితికి వచ్చేసారు. ఇవన్నీ ఇంకా ఎన్నో రోజులు సాగవు ఇటువంటివన్నీ.